ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. కావలసినవి టమాటా, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, మెంతులు, కొన్ని నువ్వులు. ఆ స్టైల్లో చేస్తున్నా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నువ్వులని దోరగా వేయించుకోవాలి. అసలైతే కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం అంటున్నాను. నువ్వులు ఉన్నాయి కానీ నువ్వులు కొన్ని ఎక్కువ చేస్తే ఎట్టుంటుందా అని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఎర్రగా వేగిపోవాలి. తర్వాత అలాగే పచ్చిమిర్చి, 4-5 రెబ్బల ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేగాలి. అలాగే కొంచెం వేగాక జీలకర్ర, మెంతులు కొన్ని వేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు ఇది టమాటా పచ్చడి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వేగిపోవాలి. కొంచెం ఇలా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఇది తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. వేడి వేడి నూనె పట్టుకోవద్దు, చల్లారిపోవాలి. వేడి వేడి మీద పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది. అందుకని చల్లారిపోయినాక మిక్సీని పట్టుకోవాలి.
ఇప్పుడు కొత్తిమీర మనం శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఇది కొంచెం వేగనివ్వాలి, ఒక 10 నిమిషాలు దాకా. ఇప్పుడు మన కొత్తిమీర కూడా వేగిపోయింది. ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు మన ఆయిల్ ఉంది కదా, ఇలా టమాటా, కొద్దిగా చింతపండు, కొంచెం అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం టమాటాలు ఉడకనీకి ఒక స్పూన్ దాకా వేస్తున్నా. ఇలా సరిపోని వేస్తా. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. టమాటాలు ఉడకనికి వచ్చినాయి. కోసేపు ఉడికితే ఈ పసుపు కొంచెం వేసుకోవాలి, లైట్గా వేసుకొని టమాటాలని ఉడికించుకోవాలి. ఆయిల్లోనే మన టమాటాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉడికినాక బంద్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనము పచ్చడికి పోపు రెడీ చేసుకుంటున్నాం. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే తెల్ల ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. పోపు పెట్టుకుంటే పచ్చడి కొంచెం టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకనే నేను పోపు పెడుతున్నాను. అలా ఎండి మిర్చి 4. మిర్చి వేగినాక కొంచెం కరివేపాకు,
ఇప్పుడు మన తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడి ఇలా పట్టుకోవాలి అన్నీ వేసి. తాలింపులో నేను పచ్చడి వేసుకోవటం నాకు రాలేదు ఒక చేయితోటి, అందుకని ఇప్పుడు వేసుకున్నాక మళ్ళీ వీడియో తీసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చూడండి, ఇలా ట్రై చేసుకొని తినండి ఒక్కసారి, సూపర్గా ఉంటుంది. ఇందులో నువ్వులు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి ఇంత వేసిన నువ్వులు ఆరోగ్యానికి మంచివి, కాళ్ళకు బొక్కలకి కూడా మంచిని ఇస్తాయి. నువ్వులు అంటేనే మనకి ఐరన్ ఇస్తుంది కాబట్టి, నువ్వులు ఉన్నాయి కాబట్టి ఇలా పచ్చడి చేసుకొని తినండి. కొత్తిమీర కూడా మంచిది కాబట్టి ఆరోగ్యానికి తినండి. ఈ వీడియో కనుక నచ్చితే, ఈ పచ్చడి కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.